కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది కుంగడం వెనుక నిర్మాణ లోపాలు ఉన్నాయని, అవినీతి ఉన్నదని, అది దానివల్లే కుంగిందనేది కాంగ్రెస్ పదే 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 చెప్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్టోబర్ 15నే ఈ దుర్ఘటన జరిగింది. ఆ 3 పియర్స్లో పగుళ్ళు వచ్చినాయి. ఒక ప్రాంతంలో కొద్దిగా కుంగుబాటు జరిగిందని చెప్పేసి ఇంజనీర్లు రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని స్టడీ చేయమని చెప్పింది. ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్స్ జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనరల్గా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఎనీ ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇటువంటి మేజర్ ప్రాజెక్టులో ఒక సమస్య వచ్చిందని తేలినప్పుడు ముందు ప్రాజెక్టు యొక్క సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేసి సరిదిద్ది దాని లక్ష్యం ఏదైతే ఉందో దాని ద్వారా నీటిని మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకొని రైతులకు ఏదైతే ఇద్దామనుకున్నామో వేరియస్ సోర్సెస్ ద్వారా ముందు ఆ పని చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి రోజు నుంచి ఏం పట్టుకున్నారు, దీని వెనుక అవినీతి జరిగింది, ఆ కుంగడానికి కారణం కేసీఆర్మే, బీఆర్ఎస్ ప్రభుత్వమే, దాన్ని మేము సరిచేయము, అసలు మొత్తంగా ఈ మూడిటితో పాటు మిగతా 83 పిల్లర్లు కూడా ఏదో రకంగా దెబ్బతిని ప్రాజెక్టు కొట్టకపోతే చరిత్రలో కేసీఆర్ను ఒక దోషి నిలబెట్టవచ్చు, బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా బదనాం చేయొచ్చు అనే లక్ష్యంతో కాంగ్రెస్ లేని బదనాం చేస్తున్నారా, లేకపోతే ఉన్న విషయం మాట్లాడుతున్నారా? ఉన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు బుచ్చన్న. మీడియా మొత్తం ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, కనపడే ప్రాజెక్ట్ కదా, దీంట్లో మేము దాచిందేముంది? ఆ 3 పిల్లర్లు దెబ్బతిన్నాయనే విషయాన్ని దాచినామా, ఓ దగ్గర కుంగుబాటు జరిగిందనే విషయాన్ని దాచినామా? 86 పిల్లర్లలో 3 పిల్లర్లే దెబ్బతిన్నాయి, 83 పిల్లర్లు అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేడిగడ్డ కానివ్వండి, అన్నారం కానివ్వండి, సుందిళ్ళ కానివ్వండి, ఈ 3 కలిసి మొత్తంగా 283 284 పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో 3 పిల్లర్లు ఓవరాల్గా చూసుకుంటే అన్నారంలో సుందిళ్ళలో కూడా బుంగలు వచ్చినాయి. బుంగలు కాదు, ఓన్లీ మొన్న అన్నారం ప్రాజెక్ట్ని స్టేట్ లెవెల్ డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ అని ఒక 20-30 మంది అధికారులు మొత్తంగా అందరూ కలిసి ఒక 50 మంది పోయి చూసి వచ్చినారు. అక్కడ సర్ప్లేస్లో ఒక దగ్గర చిన్న సీపేజ్ వస్తూ ఉంది. ఆ సీపేజ్ని రెగ్యులర్గా ఈ ప్రాజెక్టులలో వచ్చేటువంటి సాంకేతిక సమస్యల్లో భాగంగా వస్తుంటాయి. దాన్ని గ్రౌటింగ్ తోటి అరికట్టొచ్చు, అంటే పెద్ద ఎత్తున కాంక్రీటింగ్ గ్రౌటింగ్ చేస్తారు, ఆ గ్రౌటింగ్ ద్వారా అరికట్టొచ్చు అని చెప్పేసి ఆ పోయిన డ్యామ్ సేఫ్టీ ప్యానలే చెప్పింది. సో అన్నారంలో సుందిలలో మీకు ఇబ్బందులు లేవు. 2016లో వచ్చి అప్పుడే మొదలై అది కమిషన్ అయ్యి ఒక 10 ఏళ్ళు కాలే, 20 ఏళ్ళు కాలేదు. అయ్యి కాగానే ఈ సమస్య రావడాన్ని ఏమనాలి, ఎట్లా అర్థం చేస్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఖచ్చితంగా నిర్మాణ సందర్భంగా అనుసరించినటువంటి యొక్క డిజైన్ అనుకోండి, లేకపోతే అదర్ ప్రాక్టీసెస్ అనుకోండి, వాట్ ఎవర్ టర్మినాలజీ ది ఇరిగేషన్ ఇంజనీర్స్ యూస్, అప్పుడు ఒకళ్ళిద్దరు ఇంజనీర్లు చూసింది కాదు కదా, దానికి ఒక సెంట్రల్ డ్రాయింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, మల్టీలేయర్డ్ చెక్ అంటే వివిధ దశల్లో దాన్ని చెక్ చేస్తారు, సెంట్రల్ వాటర్ కమిషన్కి వీళ్ళకు పంపిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా డిజైన్లను అప్రూవ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ యొక్క 3 పిల్లర్ల యొక్క ప్రాంతంలో ఇబ్బంది వచ్చింది, కాదనట్లేదు. కానీ ప్రపంచ చరిత్రలో కానీ కాదు, మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తే కూడా గతంలో కడెం ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకొని పోయింది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం మొదలుపెట్టిన తర్వాత అనేక ప్రాజెక్టులు, మీకు వరంగల్ జిల్లాలో ఒకటి గుండ్లవాగని ఉంటుంది, అది కొట్టుకుపోయింది. తర్వాత మిగతా కొన్ని ప్రాజెక్టులు కొట్టుకొని పోయింది. కాళేశ్వరం తెలంగాణ లైఫ్ లైన్ అని, కాళేశ్వరం వరల్డ్ రికార్డ్, ఎందుకంటే ప్రపంచంలో ఈ తరహా లిఫ్ట్ ఎక్కడ లేదన్నారు. అంటే ప్రపంచంలో లేని ఒక లిఫ్ట్ మనం కట్టినప్పుడు దాని అంచనాలు ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేసింది, దానికైన ఖర్చు కూడా అంతలాగే ఉన్నప్పుడు సహజంగా చర్చ జరుగుతుంది దాని మీద, లేని చెప్పట్లేదు. కానీ నువ్వు అన్ని డబ్బులు పెట్టిన ప్రాజెక్టు అనే ఆనకట్టలు అవి అంత బలహీనంగా ఉంటే ఎట్లా? నిర్మాణం అంటే డిజైన్లో ఒకటి బుచ్చన్న, నేను ఏమంటున్నా అంటే మీరు టోటల్ ప్రాజెక్ట్లో 4% ఆఫ్ ద ఏరియా చూస్తున్నారు. 1,00,000 కోట్లని మనం రమారమి సుమారుగా రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పటివరకైనా ఖర్చు, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చెప్పినారు అనేక సార్లు ఈ మధ్య హరీష్ రావు గారు కానీ మిగతా పెద్దలు, దాంట్లో 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, తర్వాత 19 సబ్స్టేషన్స్ ఉన్నాయి, గ్రావిటీ కెనాల్స్ 1531 కిలోమీటర్స్ ఉన్నాయి, టన్నెలింగ్ కెనాల్స్ ఉన్నాయి, 98 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. ఇవి కాక సో మెనీ అదర్ కాంపోనెంట్స్, అంటే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. 100 కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 3 పియర్స్ అవుట్ ఆఫ్ 86 పియర్స్, అంటే మొత్తం 1,00,000 కోట్లు అని ఖర్చు మనం అనుకుంటే రౌండ్ ఆఫ్, ఈ బ్యారేజ్ ఖర్చు 3,750 కోట్లు ఏదో ఉంది. అంటే 3.724% ఓవరాల్ ఎక్స్పెండిచర్లో ఉన్న దాన్ని మీరు మొత్తం ప్రాజెక్టు వైఫల్యంగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ
ప్రజలను మభ్యపెడితే వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారు వారి బృందం పోయి ఆ 3 పియర్ల దగ్గర ఉండి ఫోటోలు దిగి ఇది మొత్తంగా నష్టపోయింది అంటే మరి అన్నారం పోండి రేవంత్ రెడ్డి గారు, సుందిళ్ళ పోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ 15 రిజర్వాయర్ల దగ్గరికి పోండి, పంప్ హౌసెస్ దగ్గరికి పోండి, సబ్స్టేషన్స్కి దగ్గరికి పోండి. 21-25 పంప్ హౌసెస్ ఉన్నాయి. సబ్స్టేషన్స్ దగ్గరికి పోండి. ఆ తర్వాత మీకు వచ్చి రంగనాయక్ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, వీటి దగ్గరికి పోండి. ఈ 1531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది, దాంట్లో పోండి. టనెల్స్ ఉన్నాయి, ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. అక్కడికి పోయి అవన్నీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారనే విషయాన్ని ఎందుకు చెప్పరు? ఇక్కడ బదనాం చేద్దాం అనుకున్న వాళ్ళు మిగతా 96% బ్రహ్మాండంగా ఉంటే ఈ 4%లో కూడా కొంతమేరకు మాత్రమే, మరి ఈ 96% సంపూర్ణంగా మంచిగా ఉంటే వీటిని మంచిగా ఉంది అని మాట్లాడే మనసు మీకు ఎందుకు రావట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో పాటు వారికి ఉన్న కమిట్మెంట్తో పాటు తెలంగాణ ఇంజనీర్ల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, శ్రమ, ధనం ఎంతో ఉంది. ఆ మొత్తం అచీవ్మెంట్ని మీరు ఇవాళ అవమానపరిచే ప్రయత్నం చేయడము, ఒక పార్టీ మీద కేసీఆర్ గారి లాంటి ఒక నాయకుని మీద మీరు కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని దాన్ని సాధించాలని చెప్పి మొత్తం చరిత్రనే మసిపూసే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?